Okay, next problem. If the direction cosines of a line L are L అనే లైన్కి సంబంధించినటువంటి డైరెక్షన్ cosines DC's, these are the DC's of L. సో DC's అంటే వీటిని మనం L, M, Nగా ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ the angle between the line L with the positive direction of x-axis is π/3. ఈ L అనే లైన్ x-axisతో చేసే యాంగిల్. సో మామూలుగా ఒక లైన్ L ఇస్తే అది x తోటి ఆల్ఫా, y తోటి బీటా, z తోటి గామా అనే యాంగిల్స్ చేస్తున్నట్టుగా మనం ట్రీట్ చేస్తుంటాం. ఓకే, సో ఆ విధంగా x-యాక్సిస్తో చేసేటటువంటి యాంగిల్ ఇచ్చారు. సో మనం ఈ p²/q² ఆ వాల్యూ మనం కనుక్కోవాలి. లెట్ us see that. సో ద DC's ఆఫ్ L, సో వాటి మనం L, M, N ఈ విధంగా ట్రీట్ చేద్దాం. సో DC's మనకి ఈ విధంగా ఉన్నాయి, PQ, Q, Q. సో సిన్స్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది DC's మనకి ఫార్ములా ఉంది, L² + M² + N² అనేది 1. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది DC's. సో L ప్లస్లో M ప్లస్లో N ప్లస్లో ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. L² మీన్స్ p² q², M² మీన్స్ q², N² is also q² is equal to 1. Therefore p² q² plus 2q² is equal to 1. Okay, సో అలా ఉంచుకుందాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సో మన లైన్ అనేది x-యాక్సిస్ తోటి π/3 యాంగిల్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సిన్స్ L is equal to cos ఆల్ఫా. ఓకే, x-యాక్సిస్తో చేసే యాంగిల్ ఆల్ఫా అయితే L is equal to cos ఆల్ఫా, M is equal to cos బీటా, N is equal to cos గామా ఆ విధంగా తీసుకుంటాం. మనకి xతో చేసే యాంగిల్ ఇచ్చారు కాబట్టి L is equal to cos ఆల్ఫా. L means here L అంటే PQ. Therefore PQ is equal to cos alpha means it is given as π/3. Okay, cos π/3 అంటే cos 60, cos 60 అంటే 1/2. సో PQ అనేది 1/2. PQ 1/2 అంటే దీన్ని స్క్వేర్ చేస్తే p² q² అనేది 1/4. ఓకే, సో ఈ p² q² వాల్యూని ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. Therefore 1 implies ఇక్కడ p² q² అంటే 1/4 ప్లస్ 2q² is equal to 1. ఓకే, దట్ ఈస్ ఈక్వేషన్ 1. Therefore 2q² is equal to 1/4 రైట్ సైడ్ వస్తే 1 - 1/4. 1 - 1/4 means it is 3/4. Therefore q² is equal to 2 4 8. Therefore q² వాల్యూ వచ్చేసింది అది 3/8. ఈ q²ని ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వి గెట్ p² ఆల్సో. సిన్స్ p² q² is equal to 1/4, p² into q² అంటే 3/8. 3/8 is equal to 1/4. 4 1 జా 4 2 జా క్యాన్సిల్ అవుతుంది. Therefore p² ఈ 3/2 రైట్ సైడ్ వెళ్తే 2/3. ఓకే, therefore p²/q². ఈ రేషియో తీసుకోవాలంటే మనం ఈ ఫ్రాక్షన్ తీసుకుందాం. p² అంటే 2/3 హోల్ బై q² అంటే 3/8. ఓకే, సో 8 goes to న్యూమరేటర్, 8 2 జా 16 by 3 goes to denominator, 3 3 ja 9. Therefore p² is to q² is equal to 16:9. Okay, so ఆ విధంగా వస్తుంది. ఆప్షన్ 4 is the right answer.